హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. వేములవాడ వెళ్తున్నాము. ఆల్రెడీ సిద్దిపేట క్రాస్ అయినాం అన్నట్టు. మా ఇంటి నుంచి సిద్దిపేట దాకా నేను డ్రైవింగ్ చేసా. ఇప్పుడు మా నాన్న సిద్దిపేట నుంచి వేములవాడ దాకా. సో వేములవాడ అనేది మా ఇంటి ఇలవేల్పు అన్నట్టు. సో మేము కంపల్సరీగా వెళ్తాము ఇయర్లీ వన్స్ అయినా. అండ్ ఇక్కడ సిద్దిపేట నుంచి సిరిసిల్ల దాకా మొత్తం సింగిల్ రూట్ అన్నట్టు. సో జాగ్రత్తగా వెళ్ళండి, నైట్ అయితే బాగా కష్టమవుతుంది. అండ్ సిరిసిల్ల బైపాస్ దగ్గర ఈ రెస్టారెంట్ ఉండే, చాయ్ తాగడం కోసం ఆగినాము. చాయ్ తాగేసి ఇంకా సిరిసిల్ల నుంచి వేములవాడ ఒక 10-15 మినిట్స్ అంతే. ఇంకా వేములవాడ ఎంటర్ అయిపోయినాము. వేములవాడలో అనేది రాజరాజేశ్వర స్వామి ఉంటారన్నట్టు. సో ఇది మన హైదరాబాద్ నుంచి ఒక 160 కిలోమీటర్స్ వస్తుంది. ఇంకొక మంచి సజెషన్ చెప్తా, కార్లో వస్తే మాత్రం వేములవాడలో కార్ అన్నది ఒక దగ్గర పార్కింగ్ పెట్టుకొని ఆటోస్లో అయినా నడుచుకుంటూ అయినా తిరగండి, ఎందుకంటే చిన్న చిన్నగా ఉంటాయి సందులన్నీ. అండ్ ఇక్కడ మనం చూస్తుంది నటరాజస్వామి విగ్రహము, దాన్ని వెనకనే భీమేశ్వర సదన్ ఉంటుంది. మేము ఇందులోనే రూమ్ తీసుకొని స్టే చేసినాం అన్నట్టు. రూమ్ కాస్ట్ వచ్చేసి 1500 to 1600 మధ్యలో ఉంది. అండ్ మనకు కార్ పార్కింగ్ కూడా ఉంది. సో ఇది ఎంటర్ అయిపోగానే మనకు ఒక పెద్ద హాల్ లాగా వస్తుంది. అక్కడే రిసెప్షన్ ఉంటుంది. ఒకటే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఇక్కడ లిఫ్ట్ లేదు, కన్స్ట్రక్షన్ అవుతుంది కావచ్చు, ఓన్లీ స్టెప్సే ఉన్నాయి ప్రస్తుతానికైతే. అండ్ అక్కడ కనిపించే డోర్ నుంచి మనం కార్ పార్కింగ్ ఏరియాకి కూడా వెళ్ళొచ్చు. సో మొత్తం 60 రూమ్స్ అనేది ఉంటుంది. 1 to 30 అనేది ఫస్ట్ ఫ్లోర్, 31 to 60 అనేది సెకండ్ ఫ్లోర్లో. ఇంకా మా రూమ్ నెంబర్ 40. ఇప్పుడు ఎంట్రీ అవ్వగానే మనకు ఒక ర్యాక్ ఇచ్చిండ్రు, అంటే అన్ని షెల్ఫ్స్ పెట్టుకోవడానికి. ఇంకా బెడ్ నార్మల్గా అయితే వేరే ఏ హోటల్స్లో అయినా బెడ్స్ మీద వైట్ కలర్ బెడ్షీట్స్ ఉంటాయి, కానీ ఇక్కడ కాటన్ బెడ్షీట్స్ ఉన్నాయి. ఇంకా ఒక టీపాయి, కూర్చోడానికి కుర్చీలు. అండ్ ఇది ఏసీ రూమ్ అన్నట్టు. సో ఏసీ ఉంది. అండ్ మనకు వాష్రూమ్స్ అనేది స్నానం చేయడానికి సపరేట్ రూము, అందులో గీజర్, ఇంకా వాష్రూమ్కి అని చెప్పి సపరేట్ రూము. సో ఈ భీమేశ్వర సదన్లో ఉన్నాయన్నీ ఏసీ రూమ్సే. సో ఇందుకు మనకు ఒక బాల్కనీ ఇచ్చిండ్రు, కొంచెం పెద్దగా ఉంది మంచిగా బాల్కనీ. ఇంకా కింద మొత్తం పార్కింగ్ ఏరియా. అండ్ ప్రతి ఫ్లోర్లో మనకి ఇక్కడ చిన్న హాల్ లాగా ఉంది, విత్ ఫ్యాన్స్, కూర్చోవడానికని కుర్చీలు. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఫుడ్ అనేది తీసుకెళ్తాము. సో ఇంటి నుంచే పులిహోర, దద్దోజనము, పేపర్ ప్లేట్లు, సర్వపిండి తెచ్చుకున్నాము డిన్నర్ కోసం అని చెప్పేసి. సో మార్నింగే లేచి 5 o'clockకి టెంపుల్ దర్శనము, ఇంకా అభిషేకం కోసం అని వెళ్తున్నాము. మా నాన్న చూడండి ఎంత ఫాస్ట్గా నడుస్తున్నాడో. సో చలికాలం కాబట్టి ఇంకా సూర్యోదయం అనేది అవ్వలేదు, చంద్రమామనే ఉన్నాడు. ఇంకా మార్నింగ్ 5:30కి అయినా సరే టెంపుల్లో ఎంత రష్ ఉందో చూడండి. సమ్మక్క సారక్క జాతర ఉంది కదా, సో దానికోసమని. సో దర్శనం అయినాక భీమేశ్వర ఆలయంకి అనేది వెళ్ళినాము. భీమేశ్వర ఆలయం అయితే నాకు చాలా ఇష్టము, ఎందుకంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అక్కడ. ఇంకా ఎంతో పురాతనమైన గుడి ఇది. సో ఈ కరీంనగర్, వరంగల్ ఈ డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళందరూ పక్కా వెళ్తారు వేములవాడకైతే. సో ఇక్కడ రాజన్న గుడి నుంచి భీమన్న గుడికి, ఇంకా బద్దిపోచమ్మ గుడి అన్ని నడుచుకుంటూ వెళ్ళొచ్చు, వాకబుల్ డిస్టెన్సెస్ అన్ని. బద్దిపోచమ్మ గుడికి అయితే వచ్చేసినాము. ఇంకా బోనాలు పట్టుకొని ఉన్నారు ప్రొద్దునే అందరూ. సో మేడారం జాతర టైం కాబట్టి అందరూ ముందు ఇక్కడికి వచ్చి బోనం అనేది సమర్పించుకుంటారు. చూసిండ్రా ఎంత రష్ ఉందో అసలు. సో రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా మళ్ళీ టెంపుల్కి అనేది వచ్చేసినాము. ఇది టెంపుల్ వెనక నుంచి ఎంట్రన్స్, ఇది ధర్మగుండము, ఇది మెయిన్ ఎంట్రన్స్. అండ్ కళ్యాణ మండపంకి అయితే వచ్చినాము. ఇక్కడ 10:30కి రోజు కళ్యాణం అవుతుంది స్వామివారికి. సో మా మమ్మీ వాళ్ళు శాశ్వత కళ్యాణం అనేది కట్టిండ్రు. సో దానికోసం అని చెప్పేసి వచ్చిన ప్రతిసారి కళ్యాణం అనేది చేయించుకుంటారు. కళ్యాణం వెంటనే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా అవుతుంది. సో కళ్యాణం చేసుకున్న వాళ్ళకి అన్నదానం అనేది పెడతారు. సో భోజనం అక్కడ చేసేసి రిటర్న్ అయిపోయినాం హైదరాబాద్కి. వచ్చే దారిలో నాకు ఈ సన్ఫ్లవర్ ఈ తోట అనేది కనిపించింది. సో నేనైతే దీన్ని ఫస్ట్ టైం చూడడము. సూర్యుడు ఎటు తిరిగితే ఆ పూలు అనేది అటు తిరుగుతాయి. అండ్ ఇంకా వచ్చే దారిలో ఇక్కడ ప్రజ్ఞాపూర్ దాటినాక కూరగాయల మార్కెట్ అనేది ఉంటుంది. భలే కూర్చున్నారు ఈ ఆంటీలు అయితే లైన్గా అసలు. ఇంకా కూరగాయలు అనేది కొన్ని తీసేసుకున్నాం. ఇక్కడ ఫ్రెష్ కూరగాయలు ఉంటాయి, డైరెక్ట్ ఫామ్ నుంచి వచ్చినాయి. అండ్ మక్క కంకులు తీసుకున్నాము, మాకు మక్క గారెలు చేసుకోవడానికి మస్తు ఇష్టం మాకు మక్క కంకులు అయితే. ఇక్కడ ఈవినింగ్ 4:30 ఏమో అయింది. గూగుల్లో చూస్తున్నామో రత్నాలయం గుడి ఓపెన్ ఉంటుంది అని చూసినాం. సో షామీర్పేట దగ్గర
ఉంటుంది రత్నాలయం గుడి అని. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. సాయంత్రం అయింది కాబట్టి అసలు చాలా ప్రశాంతంగా ఉండే, చాలా బాగుంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది. అండ్ ఓన్లీ టెంపుల్ బిందే సపరేట్గా షార్ట్ చేశాను చూడండి. ఈ టెంపుల్ మన హైదరాబాద్ నుంచి ఒక 30-40 కిలోమీటర్స్ వస్తుంది. సో ఇంకా ఏంటంటే ఒక పార్క్ లాగా ఉంది లోపలనే, ఇంకా పిల్లలు ఆడుకోవడానికని కొన్ని గేమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో అట్లా రత్నాలయం టెంపుల్ కూడా చూసేసుకొని ఇంటికి అనేది వచ్చేసినాము. మీకు గిట్ట నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.